విశాఖ ఆర్కే బీచ్ సమీప నవోటల్ గ్రాండ్ బే హోటల్ రోడ్లో మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆదివారం సందడిగా ప్రారంభమైంది. అత్యుత్తమ వైద్య నిపుణులు, వైద్య ప్రమాణాలతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి విశాఖ వాసులను ఆనందింపజేస్తోంది. విదేశాల్లో ఉన్నంత సదుపాయాలతో మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమని అంతా ప్రశంసించారు. ఇప్పటికే కేజీహెచ్ ఎదురుగా ఆయుష్మాన్ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్న ఆ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కర్రీస్వామి సంకల్పం మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ కు కూడా డాక్టర్ కర్రీస్వామి మేనేజింగ్ డైరెక్టర్ కావడం విశేషం. డాక్టర్ కర్రీస్వామి భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాం తనయుడు. అనతి కాలంలోనే విశాఖలో ప్రముఖ వైద్యునిగా ఆయుష్మాన్ ఆసుపత్రి పేరు ప్రతిష్టలు పెంచారు ఆయన. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకాన్ని పెంచారు. ఇప్పుడు తాజాగా మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ను ఇలా ఏర్పాటు చేయడాన్ని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభ వేడుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రముఖ వైద్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు విచ్చేశారు. 5 ఫ్లోర్లతో ఉన్న హాస్పిటల్ను సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటల్ సదుపాయాలు ఉండడం విశేషమని అంతా ప్రశంసించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కర్రీస్వామికి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. మంచి తనయుడుకు జన్మనిచ్చారంటూ భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాంను అంతా ప్రశంసించారు. మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో రిజిస్ట్రేషన్, ఫార్మసీ, క్యాజువాలిటీ, ల్యాబొరేటరీ, ఐపీ బిల్లింగ్, ఫలహారశాల, వాష్రూమ్లు ఏర్పాటయ్యాయి. మొదటి అంతస్తులో రిసెప్షన్, ఓపీ బిల్లింగ్, పీడియాట్రిక్ ఓపీడీ, గైనకాలజీ, ఒబెస్ట్రిక్స్ ఓపీడీ, ఫెటల్ మెడిసిన్, అల్ట్రాసౌండ్ బ్లాక్లు ఏర్పాటు చేశారు. 2వ అంతస్తులో ఎన్ఐసియు కాంప్లెక్స్, ఓటీ కాంప్లెక్స్, లేబర్ రూమ్, డాక్టర్స్ లాంజ్, 3వ అంతస్తులో జనరల్ వార్డులు, పిఐసియు, ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. 4వ అంతస్తులో ప్రీమియం సూట్ రూమ్లు, ట్విన్ షేరింగ్ రూమ్లు, ప్రీమియం సింగిల్ రూమ్స్, 5వ అంతస్తులో ప్రీమియం సూట్ రూమ్, డీలక్స్ రూమ్స్, ప్రీమియం సింగిల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇలా అధునాతన సదుపాయాలు సందర్శించిన వారంతా ఎంతో సంతోషించారు. విశాఖలో మదర్లీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భలే ఉందని చర్చించుకుంటున్నారు. చాలా బాగుంది హాస్పిటల్. అసలు ఇలాంటి ఇప్పటిలాగా లేవు విశాఖపట్నంలో. ఇంత ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ వార్డ్స్, కేర్ యూనిట్స్, ఇంకా ఐసీయూలు కానీ ఇప్పుడు ఐసీయూ కాకుండా కొంచెం ఆ కేర్ యూనిట్స్ బాగుంది. అంటే ఇలా ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇంత చూడలేదు ఇప్పుడు, ఇది ఫస్ట్ టైం బాగానే ఉంది. హాస్పిటల్లో మంచి కన్స్ట్రక్ట్ చేశారు, మంచి ప్లాన్ చేశారు. మనకి ఈ లొకేషన్ అవ్వడం, నెక్స్ట్ అటెండెంట్కి సెపరేట్ రూమ్ అవ్వడం, కొన్ని జనరల్ బెడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం నేను ఎక్స్క్లూజివ్లీ గైనిక్ అండ్ చిల్డ్రన్ అండి మెయిన్. నెక్స్ట్ ఏంటంటే వెయిట్లెస్ బేబీస్ పుడతారు కదా, ఎన్ఐసియు అని దానికి ఒక వార్డు అంతా పెట్టారు. అలాగే పీడియాట్రిక్ ఐసీయూ అని అదొక మొత్తం వార్డు పెట్టారు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో. నెక్స్ట్ ఏంటంటే మీకు రూమ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అలాగే గైనిక్కి సంబంధించి ఆపరేషన్ థియేటర్స్ అయితే పీడియాక్ ఆపరేషన్ థియేటర్స్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. వైజాగ్లో చాలా హాస్పిటల్ చూసామంటే ఇది చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఈవెన్ మీకు షూట్ రూమ్స్లో కూడా అటెండెంట్ కూడా సపరేట్ రూమ్ పెట్టారు పక్కనే. సాధారణంగా మిగతా హాస్పిటల్ పక్కన బల్ల వేసేస్తారు కదా, వాళ్ళకి సపరేట్ రూమ్ పెట్టి దాంట్లో టీవీ, నెక్స్ట్ బెడ్, అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. నేను వైజాగ్లో ఇంతవరకు ఎక్కడ హాస్పిటల్ చూడలేదు. జస్ట్ లైక్ యుఎస్లో ఉన్నట్లుందండి, యుఎస్ మోడల్లో కట్టినట్టుంది. చాలా స్పేస్ కూడా చాలా బాగుంది. రూమ్స్ హోటల్ రూమ్స్ రూమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంది.
చాలా నీట్గా అనిపిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ లాగే ఉంది. ఇలాంటి హాస్పిటల్స్ ప్రస్తుతం ఎక్కడ లేనట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదేనేమో అని ఇలాగే ఉంది.